బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కర్కాటక రాశి వారి జాతకం తెలిసింది. ఈ జాతక విశేషాలు తెలుసుకోవాలంటే ఒక్కరే ఒంటరిగా కూర్చొని చూడాలి. ఎందుకంటే ఈ విషయం వింటే ఒళ్ళు గగుడు పొడిచేంతగా ఉంటుంది. కర్కాటక రాశి వారి గురించి బ్రహ్మంగారు చెప్పిన 9 పచ్చి నిజాలు ఎంతో విశేషమైనవి. మరి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కర్కాటక రాశి వారి జాతకం ఎలా ఉందో, వాళ్ళ గురించి ఆ 9 పచ్చి నిజాలు ఏమిటో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఈ విషయాలన్నీ పూర్తిగా మీకు అర్థమవుతాయి. బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో అనేక విషయాలు చెప్పారు. ఆ విషయాల్లో కొన్ని కర్కాటక రాశి వారి జీవితానికి పూర్తిగా సరిపోతాయి. కర్కాటక రాశి వారి జీవితం జాతకం గురించి బ్రహ్మంగారు ఏమి చెప్పారు, అసలు కర్కాటక రాశి జాతకం ఎలా ఉంటుంది అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. కర్కాటక రాశి వారిని ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారు. మీ జీవితాన్ని సెటిల్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి వారు ఎవరు అనే పూర్తి విషయాలను కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే పునర్వసు 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు మరియు అశ్లేష 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు. కర్కాటక రాశి వారికి రాశ్యాధిపతి చంద్రుడు. ఈ కర్కాటక రాశి వారు స్త్రీలు కానీ పురుషులు కానివ్వండి చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటారు. ఎందుకంటే వీరిని చూడగానే వీరిలో ఒక లక్ష్మీ కళ అనేది పుట్టుకొస్తుందన్నమాట. కర్కాటక రాశి వారికి అధిపతి చంద్రుడు కాబట్టి వీరి మనసు చాలా సున్నితంగా స్వచ్ఛంగా ఉంటుంది. వీరికి మనసు ఎంత సున్నితంగా ఉంటుందో కోపం కూడా అంతే అధికంగా ఉంటుంది. వీరిని చూస్తే ఎవరైనా సరే చాలా చక్కగా ఉంటారని అనకుండా ఉండలేరు. చూసే కొద్దీ చూడాలనిపించేటటువంటి చక్కటి ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉంటారు. అలాగే వీరి వ్యక్తిత్వం కూడా చాలా మంచిది. వీరి మనసు కూడా చాలా స్వచ్ఛంగా ఉంటుంది. ఎవరికైనా సరే కలలోనైనా కూడా హాని చేయటం చాలా తప్పు. ఒకవేళ తెలిసి తెలియక చేసినా సరే అది కర్మరూపంలో వెంటాడుతుందని చెప్పి ఒక గొప్ప జీవిత సత్యాన్ని తెలుసుకున్న వ్యక్తులుగా ఈ కర్కాటక రాశి వారిని చెప్పుకోవచ్చు. కాబట్టి ఎవరికీ కూడా కలలో కూడా హాని చేయాలని అనుకోరు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనుకునేటటువంటి వ్యక్తిత్వం ఈ మనుషులది. అయితే వీరికి కోపం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. వీరికి ఎదురుగా ఒక మాట, చాటున ఒక మాట చెప్పటం చేత కాదు. ఎందుకంటే ఈ సొసైటీలో చాలామంది అలా ఉంటున్నారు. మన ముందు ఒక మాట, మన ముందు మీ అంత మంచి వాళ్ళు లేరని, కానీ మన వెనక్కి తిరిగిన తర్వాత వీళ్ళు మామూలు వాళ్ళు కాదు, వీళ్ళంత చండాలంగా ఎవరూ ఉండరు, వీళ్లకు ఇలాగే జరగాలి, అది ఇది అని ముందు ఒక మాట వెనకాల ఇంకొక మాటలు చెప్పుకోవటం వింటే జీవితంలో వాళ్ళ ముఖాలు కూడా మనం చూడలేం. అంత ఘోరంగా చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఈ కర్కాటక రాశి వ్యక్తులు ఏమిటంటే నటించటం చేత కాదు. ఏదైనా సరే కుండ బద్దలు కొట్టినట్లుగా మాట్లాడతారు. ముందైనా అదే మాట్లాడతారు, వెనుకైనా సరే అదే మాట మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళు అనుకుంటూ ఉంటారు ఎలా నటిస్తారు అని, ఇన్ని రకాలుగా ఎలా మాట్లాడతారు, అలా చెప్తే వీళ్లకు ఏమొస్తుంది అని వీళ్లకు ఆశ్చర్యంగా ఉంటుంది. అలాంటి మాటలు ఎక్కడి నుంచి వస్తాయి, అంతగా అలాంటి పకపకా నవ్వులు ఎలా నవ్వుకోగలుగుతారు, ఎలా నటించగలుగుతున్నారు అని చెప్పి వీరికి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. జనాలు చూస్తూ ఉంటే అలాంటివన్నీ కూడా మనకి ఉంటే మనం కూడా బాగుపడే వాళ్ళమేమో అని అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే వీరికి నటించడం చేత కాదు. ఏదైనా సరే ఉన్నదేదో ముఖం మీద అనటము, అనిపించుకోవటం, ఎవరినీ కూడా కదిలించుకోరు. అలా వారేంటో వారి పనేంటో అన్నట్లుగా ఉంటారు. అలా ఉండటం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ప్రపంచంలో ఇప్పుడు ఇలా ఉండటం అనేది నడవట్లేదు. ఎంతవరకు కూడా అంటే వాళ్లకు చెప్పటము, నటించేటట్లుగా వారికి నటించటం చేస్తూ ఉంటారు. కానీ కర్కాటక రాశి వ్యక్తులు ఏంటంటే వాళ్ళ వ్యక్తిత్వాన్ని ఎక్కడా కూడా విడిచిపెట్టట్లేదు. చూడండి, అది వారికి ఒక గొప్పది. అయితే వీరికి కష్టాల సంఖ్య చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కర్కాటక రాశి వారు జీవితంలో సుఖాల కన్నా కూడా కష్టాలను ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు. వీరేంటంటే చిన్న వయసు నుంచి కూడా దెబ్బలు తిని వీరికి అంటే చిన్న వయసు నుంచి ఎవరికైనా సరే 40 సంవత్సరాలు వచ్చేదాకా తెలిసి తెలియని వయసే. 40 ఏళ్ళు 36 ఏళ్ళు అంటే వాళ్ళు పెద్ద ముదుర్లని అర్థం కాదు. ఎందుకంటే అప్పుడే తెలుసుకునే టైం, అప్పుడే ప్రపంచాన్ని చూసే టైం. కాబట్టి వారికి కొంచెం భయానికి గురి అవుతూ ఉంటారు.
బాగా తెలివిగల కొంతమందిని వెంటనే పట్టేస్తారు. కానీ కొంతమంది పరిస్థితులకు నలిగి చిన్న చిన్న వాటికి కూడా భయపడి అన్ని రకాలుగా కూడా దెబ్బతిని చివరికి ధైర్యంగా ఉంటే మనసు అనేది వస్తుందన్నమాట. అలా వీరికి పైకి ధైర్యంగా గంభీరంగా కనిపించినప్పటికీ లోపల భయం అనేది ఉంటుంది. అంటే ఏం జరిగిందో ఏంటో అని చెప్పి వెనక పీకులాట అనేది ఉంటుంది. వీరి ఆలోచనలు కూడా క్షణానికి ఒక రకంగా మారుతూ ఉంటాయి. అలాంటి గొప్ప విషయాలన్నీ కూడా బ్రహ్మంగారు చెప్పటం అనేది జరిగింది. ఈ రాశి పరంగా క్షణానికి ఒక ఆలోచన, ఇప్పుడు ఉన్న ఆలోచన కాసేపటికి ఉండదు. ఇప్పుడు నీ మాట మీద ఉంటారని ఏమీ లేదు. కాసేపటికి నిర్ణయాన్ని మార్చుకుంటారు. అంటే తప్పేమైనా చేస్తున్నామా అని చెప్పి ఒకరికి నలుగురిని సలహా తీసుకుంటూ ఉంటారు. అలాంటి వాటి వల్ల కొంచెం సమస్యల్లో ఇబ్బందులు పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ కర్కాటక రాశి వారు ఎప్పుడైనా సరే తప్పో ఒప్పో ఒక్క మాట మీద ఒక ఆలోచన మీద నిలబడటం వల్ల మీ ఆరోగ్యానికి చాలా వరకు కూడా నష్టం అనేది కలగకుండా ఉంటుందన్నమాట. ఎందుకంటే జీవితం అన్న తర్వాత కింద పడాలి, పైకి లేవాలి. అది మనకు అనుభవంగా మారినప్పుడే రెండోసారి అలాంటి పొరపాటు అనేది చేయకుండా ఉంటాం. ఎవరికి ఇది తప్పు ఇది ఒప్పు అని ముందుగానే క్లియర్గా తెలిస్తే ఎవరూ కూడా ఏది చేయలేరు, మానేస్తారు. చెడు అనుకున్నది తేలికే కదా. ఇలాంటి పొరపాట్లన్నీ కూడా జరిగేది. అలా వీరికి కూడా ఏంటంటే మన అనుభవాలే మన పాఠాలు. అయితే ఈ కర్కాటక రాశి వ్యక్తులకు ఈ మధ్య అనారోగ్య పరిస్థితులు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. గతంలో పోల్చుకుంటే చాలా వరకు కూడా హెల్త్ ప్రాబ్లమ్స్తో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అవ్వచ్చు, గ్యాస్ ప్రాబ్లం, చిన్నగా గుండెలో నొప్పి, గుండెల్లో దడ, అలాగే కంగారు పడిపోవటం, సరిగ్గా నిద్ర పట్టకపోవటం, టెన్షన్ ఇలాంటివి కొంచెం ఎక్కువగా వస్తూ ఉన్నాయి. దానివల్ల ఆరోగ్యం అనేది చాలా వరకు కూడా దెబ్బతిని ఆరోగ్యానికి ఏమవుతుందో, మేము ఏమవుతామో, మా కుటుంబం ఎవరు చూసుకుంటారు, మా పిల్లలు ఎవరు చూసుకుంటారు అనేటటువంటి ఒక ఆలోచనలో పడిపోతూ ఉన్నారు. కాబట్టి మీరు ఏంటంటే పనులు అనేవి జీవితాంతం ఉంటాయి. కాబట్టి ఆ భగవంతుడి ఆశీర్వాదం వల్ల మీకు ఎన్ని కష్టాలు సమస్యలు ఉన్నప్పటికీ మీ జాతకంలో ఉన్న అదృష్టం వల్ల మీకు జీవితాంతం జరుగుబాటుకైతే ఇబ్బంది లేదు. మీ జీవిత భాగస్వామి వల్ల మీకు జీవితాంతం కూడా తినడానికి ఒక ముద్ద, మీ పిల్లల్ని సవ్యంగా చూసుకోవడానికి మీ పిల్లలకు జరగాల్సినవన్నీ కూడా సవ్యంగా జరిగిపోతూ ఉంటాయి. కోట్లు అవసరం లేదు. మనం అప్పు చేసుకోకుండా మన అవసరాలన్నీ కూడా తీర్చుకోగలిగితే అప్పుడు మనం నిజమైనటువంటి కోటీశ్వరులం. అలా ఈ కర్కాటక రాశి వారికి ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదం వల్ల అయితే బాగా జరుగుతుందన్నమాట. ఎటువంటి దిగులు అయితే లేదు. వారికి చాలా వరకు కూడా చాలా మందిని మనం చూసుకున్నట్లయితే ఎంతోమంది ఎప్పుడైనా సరే మనకన్నా గొప్పగా ఉన్నోళ్ళ గురించి ఎప్పుడూ కూడా పోల్చుకోకూడదు. ఎవరైనా సరే మనకన్నా తక్కువగా ఉన్నోళ్ళ గురించి మాత్రమే మనం ఆలోచించుకోవాలి. కాళ్ళు చేతులు లేని వాళ్ళను చూసి కాళ్ళు చేతులు ఉన్నటువంటి మనలాంటి వాళ్ళ దేవుడు మనకి కాళ్ళు చేతులు అయినా ఇచ్చాడు, కష్టపడి పని చేసుకోవడానికి అని సంతోషపడాలి. కారులో తిరిగే వాడిని చూసి వాడికి కారు ఉందే అని మనం ఎప్పుడూ కూడా అనుకోకూడదు. కనీసం మనకు ఒక సైకిల్ అయినా ఉంది కదా అని తృప్తి పడాలి. ఒకవేళ లేదు అంటే దానికి చేతనైనట్లుగా కష్టం అనేది పడి మనం సాధించుకోగలగాలి. అంతేగాని ఎప్పుడూ కూడా ఏదైనా సరే అన్నిటికన్నా మనిషికి నిజమైన సంపద ఏంటో తెలుసా? తృప్తి, మనశ్శాంతి. నిజమైన ఆస్తులు ఇవే. కాబట్టి ఇలాంటి ఆస్తులు ఉన్నవాళ్ళు నిజమైన కోటీశ్వర్లు. ఇప్పుడు ఈ రోజుల్లో ప్రపంచం ఎలా ఉందో తెలుసా? డబ్బులు ఉన్నోళ్లను, కోటీశ్వర్లను చూసి వాళ్ళు డబ్బులు ఉన్నోళ్ళు, వాళ్ళు కోటీశ్వర్లను అనుకునే వాళ్ళు, వాళ్ళకు విలువనిచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే నిజంగా ఆరోగ్యంగా ఉన్నోడిని చూసి కుళ్ళుకునే రోజులు వచ్చాయి. బ్రహ్మంగారే చెప్పారు, డబ్బున్నోడిని చూసి కాదు ఏడ్చేది, నిజంగా ఆరోగ్యం ఉన్నోడిని చూసి ఏడ్చే రోజులు వస్తాయని చెప్పారు. నిజంగా అలాగే జరుగుతుంది. ఎందుకన్నానంటే అన్నిటికన్నా మహాభాగ్యం ఏమిటంటే ఆరోగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం ఉంటే మన దగ్గర అన్ని రకాలైనటువంటి కార్లు, ఆస్తులు ఉన్నట్లే. ఆరోగ్యం లేకపోతే ఎన్ని కోట్ల ఆస్తులు ఉండి ఏం ప్రయోజనం? ఇష్టమైన తిండి తినలేరు, కనీసం ఒక్క ముద్ద కూడా తినలేరు, ప్రశాంతంగా కూర్చోలేరు, నుంచోలేరు, పడుకున్నా కూడా నిద్ర పట్టదు, మనశ్శాంతి ఉండదు, ఏది ఉండదు. కాబట్టి మనిషికి నిజమైన ఆస్తిపాస్తులు ఏంటంటే ఆరోగ్యం. ఆరోగ్యం ఎలా వస్తుందంటే మనకు ఉన్న దాంట్లో సర్దుకోవటం, తృప్తి, మనశ్శాంతి, ఉన్న వాటిని గౌరవించటం, ఉన్న వాటిని ప్రేమించటం, దేవుడిచ్చిన దాన్ని కాస్త కూస్తో అయినా సరే దాన్ని మనం ఇష్టంగా స్వీకరించటం, దైవ నిర్ణయానికి అనుకూలంగా కట్టుబడి ఉండటం, ఇలాంటివి మనం మనశ్శాంతిగా తృప్తిగా బతుకుతాం. కాబట్టి మన జీవితం అంటే ఏంటంటే మనకు ఉన్న 4 రోజులు, ఈ భూమి మీద ఉన్న 4 రోజులు కూడా ప్రశాంతంగా బ్రతికామా లేదా, అది ఒకటి మాత్రమే ముఖ్యం. అంతేగాని ఏది ఉంది ఏది లేదో
పక్కనోడికి ఇది ఉంది, మనకు ఇది లేదే, వాళ్లకు కారు ఉంది, నాకు సైకిలే ఉంది, వాళ్ళు పంచభక్ష పరమాన్నాలు తింటున్నారు, నాకు పచ్చడి ఉంది, కనీసం పచ్చడైనా ఉందిగా అని అది కూడా లేని వాళ్ళను చూసి మనం అనుకోవాలి. లేదా మీరు సంపాదించుకుని గట్టిగా కష్టపడాలి. అలా వాళ్లకు ఏంటంటే కొంతమందికి స్థిరాస్తులు ఉంటాయి. అలా ఉన్నప్పుడు వాళ్ళు ఎప్పుడూ కూడా కోటీశ్వర్లుగా ఉండిపోతారు. అలాంటి వాళ్ళతో మనం పోటీ పట్టుకోకూడదు. పోటీ పెట్టుకుంటే దానికి తగినటువంటి తెలివి, దానికి తగినటువంటి కష్టం అనేది చేయగలగాలి. అలా చేయలేనప్పుడు ఉన్న దాంట్లో తృప్తి పడాలి. అంతేగాని ఎప్పుడూ కూడా ఎవరితో కూడా ఎవరూ పోల్చుకోకూడదు. పరిగెత్తి పాలు తాగే కన్నా నిలబడి నీళ్లు త్రాగటమే ఈ రోజుల్లో ఎంతో ఉత్తమం. ఎందుకంటే అలసటతో పరిగెత్తి పాలు త్రాగినా కూడా ఆ పాలు ఉండవు, వెంటనే వచ్చేస్తాయి. అలా కాకుండా నిలబడి నీళ్లు గనుక త్రాగినట్లయితే అవి శరీరానికి పట్టి ఒంటికి శక్తిగా మారుతాయి. కాబట్టి ఇవే నిజమైన జీవిత సత్యాలు. అంతేకాదు డబ్బు, అందము, హోదా ఎందుకండి ఇవన్నీ? వస్తూ ఇవేమీ కూడా మనం తీసుకురాలేదు కదా. పోయేటప్పుడు కూడా ఏమీ కూడా తీసుకుపోము. కాబట్టి జీవితంలో ఎప్పుడైనా సరే తృప్తిగా ఉండటం నేర్చుకోండి. ఇలాంటి జీవిత సత్యాలన్నీ కూడా బ్రహ్మంగారు కర్కాటక రాశి వారి పరంగా చెప్పారు. కర్కాటక రాశిలో జన్మించిన వారు జీవితంలో వచ్చే వివిధ రకాల సమస్యలు, కష్టాల నుండి బయటపడడానికి, అనేక రంగాలలో మంచి ఫలితాలను సాధించడానికి మరియు జాతక రీత్యా కలిగే దుష్ప్రభావాలు తొలగిపోవడానికి కర్కాటక రాశి వారు ఈ జ్యోతిష పరిహారాలను పాటించాలి. గురువారాలు, శనివారాలు, ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి తిథులలో విష్ణు సహస్రనామము మరియు ఇతర విష్ణు స్తోత్రాలను పఠించండి. ఉద్యోగ వ్యాపారంలో అభివృద్ధి కొరకు ప్రతిరోజు ఓం అనే మంత్రాన్ని 5 సార్లు జపిస్తూ ధ్యానం చేయండి. పునర్వసు నక్షత్రంలో జన్మించిన కర్కాటక వ్యక్తులు ఈ పరిహారాలు చేయటంతో పాటు వారి కష్టాలు తొలగించుకుని అనేక రంగాల్లో మంచి ఫలితాలు సాధించడానికి గురుగ్రహానికి గురువారాల్లో శనగలు సమర్పించాలి. అలాగే గురువు యొక్క అనుగ్రహం కొరకు గురువారం రోజులలో శ్రీ మహావిష్ణు, సాయిబాబా, శ్రీ దత్తాత్రేయ, శ్రీ మహాగణపతి ఆలయాలను సందర్శించవచ్చు. ఈ దేవుళ్ళ యొక్క మంత్రాలను, స్తోత్రాలను పఠించవచ్చు. ఆలయంలో కొబ్బరికాయ, అరటిపండ్లు, పూలు, అగరబత్తి, కర్పూరము వంటివి సమర్పించి గురువు యొక్క అనుగ్రహం కొరకు ప్రార్థించవచ్చు. పుష్యమి నక్షత్రంలో జన్మించిన కర్కాటక రాశి వ్యక్తులు పుష్యమి జన్మ నక్షత్రానికి అధిపతి అయిన శనిగ్రహానికి కూడా క్రమం తప్పకుండా శనివారం రోజులలో, పౌర్ణమి తిథులలో శ్రీ మహావిష్ణువు, హనుమాన్ ఆలయాలను, పుణ్యక్షేత్రాలను సందర్శించాలి. ఆలయంలో కొబ్బరికాయ, అరటిపండ్లు, పూలు, అగరబత్తి, కర్పూరము వంటివి సమర్పించి శనీశ్వరుని అనుగ్రహం కొరకు ప్రార్థన చేయాలి. కానుకలు సమర్పించాలి. శివాలయం దర్శించాలి. శివునికి అభిషేకాలు చేయించాలి. అశ్లేష నక్షత్రంలో జన్మించిన కర్కాటక రాశి వారు పూజలు చేసుకుంటూ ఉండాలి. కర్కాటక రాశి వారిపై చంద్రగ్రహ ప్రభావం ఉంటుంది. ఈ కారణంగా వీరికి సోమవారం కలిసి వచ్చే రోజు అవుతుంది. దీనితో పాటు గురువారము, ఆదివారం కూడా వీరికి కలిసి వచ్చే రోజులుగా ఉంటాయి. కర్కాటక రాశికి చెందిన వారు అదృష్ట సంఖ్యలు 2, 7 మరియు 9.